టెలివిజన్ రంగంలో ఎన్నో రకాల కార్యక్రమాలు వచ్చినా అందులో కొన్ని మాత్రమే ట్రెండ్ సెట్ చేసి సెన్సేషన్ అవుతూ ఉంటాయి. అలాంటి వాటిలో రియాలిటీ షో ఆధారంగా ప్రసారమవుతున్న బిగ్ బాస్ ఒకటి. ఎన్నో అనుమానాల నడుమ తెలుగు బుల్లితెరపైకి వచ్చింది. ఊహకే అందని విధంగా రెస్పాన్స్ను సొంతం చేసుకుని సత్తా చాటుతోంది. నిర్వాహకులు వరుసగా సీజన్లను తీసుకువస్తూ ఉన్నారు తెలుగులో. ఇప్పుడు 8వ సీజన్ మొదలు పెట్టబోతున్నారు. ఇందులో ఓ స్టార్ కమెడియన్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలైతే వినిపిస్తున్నాయి. అన్ని భాషలతో పోల్చుకుంటే తెలుగులో బిగ్ బాస్ కాస్త ఆలస్యంగానే ప్రారంభమైంది. అయినా దీనికి ఎవరూ ఊహించని రీతిలో రెస్పాన్స్ లభించింది. ఏమాత్రం లేట్ లేకుండా ప్రతి ఏడాది ఒక సీజన్ చొప్పున ఇప్పటికే 7ని కంప్లీట్ చేశారు. వీటికి భారీ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా తెలుగు బిగ్ బాస్ దేశంలో టాప్ ప్లేస్కు చేరింది. బిగ్ బాస్ షో ఎప్పుడు వచ్చినా దానికి ఒక కాన్సెప్ట్ అంటూ ఉంటుంది. ఇప్పటి వరకు వచ్చిన సీజన్లన్నీ డిఫరెంట్ థీమ్తో వచ్చాయి. ఇప్పుడు 8వ సీజన్ అంతులేని వినోదం అనే కాన్సెప్ట్తో తీసుకువస్తున్నారు. గతంలో ఎన్నడూ చూడని ఎంతో వింతలు విశేషాలు కూడా చూపించబోతున్నారు. దీంతో ఈ సీజన్పై భారీ హైప్ క్రియేట్ అయింది. బిగ్ బాస్ 8వ సీజన్పై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీజన్ 7కి మించి ఉంటుందని తెలుస్తోంది. అయితే దానికి తగ్గట్టు దీన్ని సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు. మరో కొన్ని గంటల్లో సీజన్ 8 షురూ కానుంది. ఇప్పటికే ప్రకటన కూడా వచ్చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులన్నీ చివరి దశకు చేరుకున్నాయి. ముఖ్యంగా సెట్ వర్క్తో పాటు ప్రీ ప్రొడక్షన్ అంతా కూడా దాదాపు పూర్తయిపోయింది. బిగ్ బాస్ 8వ సీజన్లో కంటెస్టెంట్ల ఎంపిక అనేది చాలా రోజుల క్రితమే ప్రారంభమైంది. ఇందులో పాల్గొనే సెలబ్రిటీలపై నిర్వాహకులు స్పెషల్గా ఫోకస్ చేస్తున్నారు. ముఖ్యంగా గతంలో కంటే మరింత పేరున్న కంటెస్టెంట్ని ఎక్కువగా తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. ప్రీమియర్ ఎపిసోడ్లో 14 మందిని హౌస్లోకి పంపిస్తారట. ఇదో కొత్త న్యూస్ అయితే వైరల్ అవుతోంది. అంతకంటే ఎక్కువ మందిని పంపించే అవకాశం లేదని తెలుస్తోంది. భారీ అంచనాల నడుమ ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ 8వ సీజన్కు సంబంధించి కంటెస్టెంట్ల వివరాలు ఇప్పటికే బయటకు వస్తూ ఉన్నాయి లీకుల రూపంలో. చాలామంది పేర్లు అయితే బయటకు లీక్ అయ్యాయి. తాజాగా జబర్దస్త్ టీమ్ లీడర్ రాకింగ్ రాకేష్ కూడా ఈసారి పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయనతో ఒప్పందం కూడా సెట్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. సుదీర్ఘకాలంగా జబర్దస్త్ షోలో ఆయన కొనసాగుతున్నారు. భార్య సుజాత కూడా ఇందులో పాల్గొంటుందని కొన్ని వార్తలు వినిపించాయి. కానీ ప్రెగ్నెంట్ కావడంతో ఆమె ఎంట్రీ అయితే లేదు. కేవలం రాకేష్ ఒక్కరే ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511